ఐస్ కొట్టనా భయమేస్తుంది. ఓ షర్ట్ మొత్తం 21 లూప్స్ ఉంటాయి. పైకి జింగ్ 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 అని ఎక్కుతానే. నాకు అటే వద్దా పడుతుంది రా. సో గైస్ మధ్యాహ్నం వచ్చాం కదా, ఇంకా తిని పడుకున్నాం అనమాట. ఇదే ప్రాపర్టీ, బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. మంచి సీనిక్ వ్యూస్తో అక్కడ సన్సెట్ అవుతుంది. ఇక్కడే మన బైక్ పార్క్ చేసుకున్నాం. మన రూమ్ ఇక్కడ ఉంది, పైన ఉంది, మంచి వ్యూ. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. 2-3 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అవి చూసి స్టార్ట్ అవుతాం. ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి, లదాఖ్ స్టేట్స్లో తిరుగుతుంది. ఇదే అనమాట బోర్డు ఇక్కడ ఉంది. పైన అది ఉంది శాంతి స్తూప. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు పక్క దీనికి వస్తారనమాట. ఎంత చూడండి. ఇదే అనమాట శాంతి స్తూప. మౌంటైన్స్ వెనకాల భలే ఉంది స్తూప. ఇదంతా మన లదాఖ్ సిటీ. చూడండి ఎంత బాగుందో. ఎయిర్పోర్ట్. ఏముందా అని పైకి వెళ్తున్నాం, చూస్తున్నాం. బేసిక్లీ ఇది ఒక బుద్ధుడు సంబంధించిందే. సో నెక్స్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట. ఇదే లే ప్యాలెస్. నాకు తెలిసి టైం అయిపోయి ఉంటుంది. జస్ట్ ఎలా ఉందో చూడ్డానికి పోతున్నాం. సేమ్ పైనుంచి మళ్ళీ సిటీ కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి వెళ్ళిపోయాం. సో మనం ఇప్పుడే లే ప్యాలెస్ అయితే చూసేసాం. లోపలికి వెళ్ళాలి, టైం అయిపోయింది. మధ్య లైట్స్ ఉన్నాయి కదా, లే మార్కెట్, అది ఇక్కడ ఫేమస్. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముందో. చూడండి, కొన్ని పైన ఇల్లులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. పైన చాలా పైన కూడా ఉన్నాయి కొన్ని ఇల్లులు. ఇప్పుడే లే మార్కెట్కి అయితే వచ్చాం. సేమ్ మన మనాలి మార్కెట్ లాగానే అటు ఇటు షాప్స్ ఉంటాయి. నడుస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సో షాపింగ్ అయితే చేసామన్నమాట, కొంచెం బేసిక్ షాపింగ్. ఇక్కడ మన బోర్డు ఉంది, ఐ లవ్ లే. ఇదంతా మార్కెట్ ఏరియా, సందడిగా ఉంటుంది అనమాట నైట్ టైంలో. సో గైస్ బయలుదేరినాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇదే మన ప్రాపర్టీ, బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఐవలాక్ అని కనిపిస్తుంది మ్యాప్స్లో. ఎప్పటి నుంచో ఈ ఫ్లాగ్ లడాక్ వచ్చి కొని పెట్టుకోవాలని కోరిక ఉండే. ఎందుకు అంటే మనకు ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏడైనా దొరుకుతాయి. కానీ కొని అట్లా పెట్టాలని లేకుండే నాకు. ఎప్పటికైనా లడాక్ వెళ్తాము, ఈ ఫ్లాగ్ కొంటాము,
బండికి పెడతాము అని నమ్మకంతో ఉండే. సో ఇవాళ అయితే ఆ కోరిక నెరవేరుతుంది. కొంచెం ఆయాసం వస్తుంది, ఎందుకంటే ఈ లగేజ్ మోసాగా కిందికి. బాయ్ బ్రో, బాయ్, సీ యూ ఎట్ శ్రీనగర్. సో చూడండి, సిటీ బాగుంటుంది అనమాట. ఈ ప్రాపర్టీ కూడా సిటీ మధ్యలో ట్రాఫిక్ క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ అన్నీ కనిపిస్తాయి. పక్కనే శాంతి స్తూప కూడా పక్కనే మనకు కంటికి కనిపించింది. నేను వెళ్దాం కదా, అదే రైట్ సైడ్లో శాంతి స్తూప. సో బైక్కి కలర్ వచ్చింది చూడండి, జెండా ఎగురుతుంది, కలర్ఫుల్ జెండా మన బండ్లకి. సూపర్ ఉంది ఆ ఫీల్. చూడండి రైట్ సైడ్ కొండలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. చుట్టూ హిమాలయాల మధ్యలో మనం ఉన్నామంటే అర్థం చేసుకోండి మస్తు ప్లేస్ లడాక్ అనేది. మేము ఇంత వేసుకున్నాం అయినా కానీ చిన్నగా చలి పెడుతుంది కాబట్టి బాగుంది. చల్ల గాలి అయితే వస్తుంది. ఇక్కడ మీరు రైట్ తీసుకుంటే శాంతి స్తూప వస్తుంది అనమాట. మనం వచ్చింది ఇట్లానే. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి హాన్లే వెళ్తాం అనమాట. 300 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ స్టే చేసి సో ఇవాళ అయితే హాన్లోకి వెళ్తాం. అక్కడ స్టార్ గేజింగ్ చేయొచ్చు. క్లియర్ స్కైస్, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు మనలాగా. మొత్తం పైనుంచి చూడంగానే చుక్కలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బాగుంటుందంట. అది చూసుకొని రేపు ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, మనకి ఆల్మోస్ట్ 20,000 ఫీట్ పైకి పోతున్నాం. అదే అనమాట ఉమ్లింగ్లా. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే హైట్. అది కూడా నడుచుకుంటా కాదు, ట్రెక్కింగ్ కాదు, మన ఓన్ బండితో వెళ్తున్నాం. ఆ అచీవ్మెంట్, దానికోసమే ఇక్కడ దాకా వచ్చాము. చూడాలి రేపు ఎలా ఉండబోతుందో రైడ్ అయితే. అదే అనమాట లే గేట్ అంటారు దీన్ని. లే ఎంట్రన్స్లోనే ఉంటుంది. మొత్తం చాలా ఆర్మీ ఏరియా ఉంటుంది అనమాట ఇక్కడ. పక్కనే పెద్ద బేస్ ఉంటుంది, మిలిటరీ బేస్, కరు అనే ఊర్లో. సో ఇది యూనియన్ టెరిటరీ అండ్ ఇంపార్టెంట్. ఇది పాకిస్తాన్, చైనా ఎవరేం చేసినా సో ఇక్కడ అంతా రెడీగా ఉంటుంది ఆర్మీ అలర్ట్గా. చూడండి ట్రాఫిక్ బాగానే వస్తుంది. ఆ కొండల పైన ఇల్లు చూడండి, అంతా ఇక్కడ ఇట్లే ఉంటుంది. సో బేసిక్గా మనం నిన్న ఇట్లే వచ్చామన్నమాట. నిన్న మనం మనాలి నుంచి వచ్చాం కదా, ఇదే రూటు. ఇప్పుడు కొంచెం దూరం అక్కడ దాకా వెళ్ళాం. అక్కడ డైవర్షన్ ఉంటుంది అనమాట. ఇంకా హాన్లే పోవడానికి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హాన్లే, స్ట్రైట్ పోతే మళ్ళీ మనాలి మనం పోయిన రూట్. ముందు షే ప్యాలెస్ అని వస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందేమో, చూపిస్తా. ఇక్కడ అదొక ఫేమస్. బేసిక్గా ఇవన్నీ బుద్ధిస్ట్ సంబంధించిన ఇక అలాంటి టెంపుల్స్ అవి ఇవి అనమాట. ఇక మనకి అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ బయట నుంచి ఆర్కిటెక్చర్ చూడడమే. రైట్ సైడ్ చూడండి ఎంత బాగుంది వ్యూ, వ్యాలీ మధ్యలో. సో బేసిక్గా చెప్పా కదా, ఇదంతా ఆర్మీ సెన్సిటివ్ ఏరియా అనమాట. నేను యాక్చువల్లీ వీడియోస్ చేయకూడదు, నేను బేస్ క్యాంప్ వచ్చినప్పుడు చేయట్లేదు, బంద్ చేసేస్తున్నా. మీరు కూడా ఎప్పుడైనా జోష్లో అదని తీస్తే మాత్రం మిమ్మల్ని బుక్ చేస్తారు, నేరం అది. షే ప్యాలెస్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. మీరు సీదా లేవచ్చు, రూమ్ తీసుకొని మీరు ఏమేమి చూడొచ్చు అంటే శాంతి స్తూప, లే ప్యాలెస్, వార్ మెమోరియల్, మళ్ళీ కొంచెం వెనకకి వస్తే ఈ షే ప్యాలెస్, ఇక మానిస్ట్రీలు, ఇవన్నీ రకరకాలుగా ఇవే ఉంటాయి లేలో అయితే. ఇండస్ రివర్ వ్యూ పాయింట్లు ఉంటాయి. ప్రశాంతంగా అక్కడికి వెళ్తే మీకు కార్దుంగ్లా నుంచి కరిగిన వాటర్ అంతా కిందికి వస్తూ ఉంటాయి. కార్దుంగ్లా అంటే అదొక పాస్. మళ్ళీ ఒకప్పుడు అదే వరల్డ్ టాప్ ఉండేది, దాని తర్వాత ఉమ్లింగ్లో వచ్చింది. సో మనము 3 days తర్వాత కార్దుంగ్లా వెళ్తాం. రేపైతే హైయెస్ట్ దానికి వెళ్తాం. నా పక్కన చూసాను కదా, లెఫ్ట్ సైడ్ ఒక కెనాల్ టైప్లో ఉంది. ఇది కూడా పైనుంచి కారుతుంటే కిందికి వస్తుంది, అలా సిటీలోకి వెళ్తూ ఉంటుంది వాటర్. ఇది ఇక ముందు వస్తుంది అనమాట బేస్ క్యాంపులు. దాని తర్వాత మళ్ళీ వస్తా వీడియో. పైన బుద్ధుడు ఉంటాడు. షే ప్యాలెస్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ బండి పెట్టి పైకి మెట్లు ఉంటాయి, నడవాలి మనం పైకి. ఆవు
రైట్, ఇక్కడ నుంచి మీకు మంచి వ్యూ కనిపిస్తుంది. ఇదే అనమాట షే ప్యాలెస్. నిన్న మనం లడాక్ ప్యాలెస్ ఎలా వెళ్దాం, సేమ్ అంతే అట్లే ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్లో కనిపించేదే ప్యాలెస్, దాని ముందు ఒక విగ్రహం. సో లే నుంచి షే చూసాక మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చే స్పాట్ తిక్సే కూడా ఫేమస్సే. ఇక్కడ కూడా ఒక మానిస్ట్రీ ఉంటుంది, అది కొంచెం లోపలికి ఉంటుంది. మీకు హైవేలో చూపిస్తామండి, రైట్ సైడ్లోనే అక్కడ ఉంటుంది. అది కూడా సేమ్ అట్లనే మన లే ప్యాలెస్ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ అన్నీ అట్లే ఉంటాయి అన్నమాట. లే ప్యాలెస్ లాగానే ప్యాలెస్ ఉంటుంది, దాని ముందు ఒక పెద్ద స్టాట్యూ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. మధ్యలోకి వెళ్ళి అలా నది వస్తుంది. మనం నిన్న ఎట్లా వచ్చాం. ఇవి హిమాలయాస్ మధ్యలో ఇట్లా ప్లెయిన్ రోడ్ చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది, ప్రశాంతంగా ఫీలింగ్ వస్తుంది. అది చూడండి, ఆ కొండల మధ్యలో ఈ చెట్లు గ్రీనరీ, దాని పక్కన నది, మళ్ళీ ఇక్కడ మంచి రోడ్డు, మళ్ళీ ఇక్కడ కొండలు. ఇదంతా అట్లా నేచర్ క్రియేషన్. కరు 6 అన్న కదా, ఇదే 6 కిలోమీటర్స్లో కరు అంటే మిలిటరీ బేస్ క్యాంప్ వస్తుంది. ల్యాండ్ స్లైడ్ ఏరియా అంట. సో మనోడు టైర్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, చిన్న క్రాక్ వచ్చింది. ఎందుకు రిస్క్ చేయడం, మళ్ళీ పంచర్లు అవుతాయని టైర్ ఇక్కడ ఇప్పి మార్పిస్తున్నాం. కొంచెం యాక్చువల్లీ పొద్దున్న స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ దాకా వెళ్ళినాం యాక్చువల్లీ కారు అనే దాకా. మళ్ళీ బ్యాక్ వచ్చేసాం, ఎందుకు రిస్క్ అని. సో ఇప్పుడు టైర్ మార్చేసి ఇంకా బయలుదేరుతాం. సో గైస్, టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో ఇందాక చూసారు కదా, టైర్ మనోడిది క్రాక్ వచ్చింది. మళ్ళీ రేపు వెళ్ళబోయేది చాలా పెద్ద జర్నీ, అక్కడ ఏం దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో లక్కీగా పెట్రోల్ పంపులో చూసామన్నమాట, మాకు అది క్రాక్ అనిపించింది. మళ్ళీ లేక్ వెళ్ళిపోయి మళ్ళీ టైర్ మార్చుకొని అంతా సెట్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట టువర్డ్స్ హాన్లే. ఏంటిదంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ. మొత్తం పైన ఆకాశం చూస్తే ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, గెలాక్సీలు, స్టార్ గేజింగ్ చేస్తూ ఉండొచ్చు. చూడండి నా ముందు వ్యూ, అబ్బా ఎంత బాగుంది. స్ట్రైట్ రోడ్డు, అబ్జర్వేటరీ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లము, కరు ఇప్పుడు మేము కొట్టించుకున్నాం కదా పెట్రోల్, అక్కడ నుంచి దారిలో న్యూమై దాకా ఇంకెక్కడ పెట్రోల్ పంప్ ఉండదు. సో మీరు పక్కా సచ్చినట్టు కరువులో కొట్టించుకోవాల్సిందే. న్యూమైల్ ఓపెన్ ఉంటే మీ లక్కు, లేకపోతే ఫ్యూయల్ క్యాన్లు క్యారీ చేయాలి. సో ఫ్యూయల్ క్యాన్లు క్యారీ చేసే పంచాయతీ ఈ రోడ్లోనే వస్తుంది. ఇప్పుడు మనకి ఒక హాన్లే 206 కిలోమీటర్స్ అని ఉంది బోర్డు. మనాలి 407 మేము వెళ్ళిన రూటు. భలే ఉంది, క్లైమేట్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎండ కూడా లేదు. చూడండి ఎంత బాగుంది వ్యాలీ అసలు. 114 కిలోమీటర్స్ మాహి అన్నాడు కదా మనోడు, అదే అటు సైడ్ నుంచే వెళ్తాం. పర్మిటా ఇక్కడ నుంచే చూపించాలా? నాది నీ దాంట్లోనే ఉంది కదా. సో ఇప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మన పర్మిట్ ఇక్కడ చూపించాల్సి వచ్చింది. సో ఇప్పుడు నియోమాకి వెళ్తాం, నియోమా నుంచి హాన్లే. చూడండి మళ్ళీ ఇక్కడ వ్యాలీ మారింది, ఉప్షి అనమాట ఇదంతా.